పౌలు ఈ కోరింథీ సంఘానికి ఒక పత్రిక రాశాడు. ఆ పత్రిక చదువుకున్నటువంటి వారు చాలా దుఃఖపడ్డారు, బాధపడ్డారు. దేవుని వాక్యానికి విరుద్ధంగా వేరుగా మనం ప్రవర్తించాము, నడుచుకున్నాము అని తప్పు చేసిన వాళ్ళు దుఃఖపడ్డారు. తప్పు చేయకపోయినా తప్పు చేసిన వాళ్ళని చూసి గర్ధించిన వాళ్ళు కూడా దుఃఖపడ్డారు. రెండు దుఃఖాలు. తప్పు చేసిన వాళ్ళు దుఃఖపడ్డారు, తప్పు చేసిన వాళ్ళని చూసి గర్ధించిన వాడు కూడా మనం ఎందుకు ఇలా చేసాము, మనం అది గర్దించినట్లయితే ఆ పాపాన్ని మనం పరిహరించినట్లయితే బాగుండేది కదా అని తప్పు చేసిన వాడిని చూసి గర్దించిన వాళ్ళు కూడా దుఃఖపడ్డారు. సరే, ఈ విషయం వాళ్ళు దుఃఖపడుతున్నారని బాధపడుతున్నారని పౌలుకు తెలిసింది. అందుకని మళ్ళీ ఈ రెండో పత్రిక రాస్తూ, నా పత్రికల వలన, నేను రాసినటువంటి పత్రికల వలన మీరు దుఃఖపడినారని లేదా నా పత్రికలు దుఃఖపెట్టినందున, మిమ్మల్ని ఏడిపించినందున నేను విచారపడట్లేదు. దుఃఖపెట్టినందుకు విచారపడట్లేదు. నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని అరపా అనవసరంగా మాట రాయకపోతే బాగుండేది కదా, మాట అనకపోతే బాగుండేది కదా అని నాకు విచారం కలిగిన, నేను రాసినటువంటి ఆ మాట మీకు కొంచెం కాలం మట్టుకే దుఃఖం కలుగజేసిందని నేను తెలుసుకున్నాను. దుఃఖపడితేరని సంతోషించట్లేదు, కానీ ఏడ్చావు, ఆ పాపం పడి సిలివేయబడి ఏడ్చావు, మళ్ళీ ఎందుకు పాపం చేస్తావు? నిజంగా నీ ఏడుపు, దుఃఖము పరిశుద్ధాత్మ ద్వారా కలిగితే ఆ విషయంలో రిపెంటెన్స్ వస్తుంది, మారువలసి వస్తుంది. అదే ప్రభు అన్నది, అదే పేతురు కూడా ఏమన్నాడంటే, ఇదిగో నీ మనసు తిరిగిన తర్వాత, నీ మనసు రిపెంటెన్స్ మారువలసి వచ్చి చూసావా, ఇప్పుడు నీ సహోదరులను స్థిరపరచు అంటే. నీ మనసు నాకెవరో తెలియదు, ఆయన నేను ఉండలేదు ఆయనతో, నేను తిరగలేదు ఆయనతో, నాకు అసలు తెలియదని ఒట్టు పెట్టుకొని 3 సార్లు అబద్ధం ఆడింది కదా. ప్రైజ్లా, ప్రభువు చెప్పాడు కదా, తిరిగిన తర్వాత రిపెంటెన్స్ వచ్చింది కదా, మారు మనసు పొందిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచు అంటే, ఆ ఎరగనటువంటి ఆ యేసునే, ఇదిగో మీరు సిలువ వేసి చంపినటువంటి ఆ యేసునే దేవుడు ప్రభువుగాను ఆయన నియమించాడు. మీరు సిలువ వేసిన ఈ యేసునే, మీ సిలువ చంపారు కదా, మీరు సిలువ చంపేసి ఈ యేసునే దేవుడు తిరిగి లేపాడు. ప్రైజుల్లాహ్. మారు మనసు పొందండి, ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి పేతురు ప్రసంగం చేశాడు. పశ్చాత్తాపం అని అంటే ఊరికే ఏడవటం కాదు, ఊరికే ఏడవటం కాదు. ఏడ్చినప్పుడు నిజంగా నీలో దుఃఖం కలిగితే, ఈ పాపం ఆయన నొప్పించింది, ఈ తప్పు ఆయన నొప్పించింది, ఈ పాపమును బట్టి నేను ఆయనకి విరోధంగా నేను నడుచుకున్నాను, ఇది ఆయన ఎంతో గాయపరిచింది, అబ్బో ప్రభువా నేను తగినవాడిని కాదయ్యా, దుర్మార్గురాలనయ్యా, అయ్యా 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 ఏడటం ఒకటే కాదు. నువ్వు మారు మనసు పొందినవని గుర్తు ఏంటి? నా మాట మిమ్మల్ని నొప్పించవచ్చు, కానీ అది స్వల్పకాలం మట్టుకే మిమ్మల్ని నొప్పించింది, కానీ అది మీకు రక్షణ చేసుకొస్తుంది. నేను చెప్పిన మాట మీకు రక్షణ చేసుకొస్తుంది. నేను చెప్పిన మాటను బట్టి మీరు దుఃఖపడ్డారని నేను విచారపడట్లేదు. నేను అలా మాట్లాడినందుకు కూడా నేను విచారపడట్లేదు. ఎందుకు అంటే అది మీకు రక్షణ చేసుకొచ్చింది, అది మీకు మేలు చేసుకొచ్చింది.
ఆ మేలు మీరు పొందినారని నేను సంతోషిస్తున్నాను. ఇలా నేను తిట్టినా సరే దానివల్ల మేలు. రాత్రి మనం వాక్యం వినటం కాదు, వాక్యం ఏం చెప్పింది మాట్లాడటానికి నిదానించాలని, వినటానికి వివేకించాలి. విని కూడా మనం ప్రవర్తించకపోతే అది అద్దంలో మనం ముఖాన్ని చూసుకుని అవతల పోయి మర్చిపోయినట్లుగా ఉంటుంది. ఇక్కడేమో అద్దంలో చూసుకున్నాం మన పాపాలని, బయటికి పోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలంటే మళ్ళీ మందిరంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అద్దంలో చూసుకుంటాం. అద్దంలో చూసుకొని అబ్బా ఇది ఏడెట్టుంది, ఆడెట్టుంది అని కూడా మళ్ళీ మర్చిపోతాం. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కామన్. నువ్వు చేసేది నువ్వు చేస్తూనే ఉంటావు, ఏడ్చేది ఇది అలవాటు అయిపోయింది మనకు అంతే. ఈ ఎవరు అని అంటే స్త్రీలు ఉన్నారు, చెకోవా స్త్రీలు అని అంటారు వాళ్ళు. చెకోవా అదొక ఊరు, అదొక ఊరు, చెకోవా ప్రాంతం. ఇప్పుడు ఏదైనా చనిపోయిన శవం దగ్గర ఏడవాళ్ళు వేయాలనంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇద్దరు తెచ్చుకుంటారు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. నిజమైన ఏడుపు నీకు వస్తే, పరిశుద్ధాత్ముడు నీకు ఆ దుఃఖం కలుగు చేస్తే నీలో ఒక రిపెంటెన్స్ వస్తుంది. ఇక మళ్ళీ వెనక తిరిగి చూడటం ఉండదు కదా. నేను ఆ పని చేయకూడదయ్యా అని చెప్పరు. నిజంగా ఆ మాటకు నీ స్పందన, వాక్యమునకు నీ స్పందన, ఆ వాక్యమునకు నీ విధేయత, ఆ వాక్యమునకు నీ విశ్వాసం. దేవుడు నీతో ఏం మాట్లాడిన వరకొచ్చాను నువ్వు, ఎందుకు ఒక మాట నువ్వు మోసుకొని పోవాలిగా. దేవుడు నీతో మాట్లాడినా వినలేనంత దూరం నువ్వు ఊరికి వింటం వరకేనా? వాక్యం వల్ల నీకెంత ఆసక్తి ఉండాలి. వాక్యం పట్ల నిజంగా నీ స్పందించాలి. వాక్యం నీకు అర్థమైతే, దేవుడు నీతో మాట్లాడితే ఆ మాటను స్వీకరించాలి. ఏ ఉద్దేశంతో ఇస్తున్నానో, ఏ విశ్వాసంతో ఇస్తున్నానో, ఏ ఆలోచనతో ఇస్తున్నానో ఆ జ్ఞానం కూడా లేకుండా ఏది నీ జ్ఞానం? నా మాటను, నా ఉద్దేశాన్ని క్యాచ్ చేయలేదు లేనట్టే దేవుని వాక్యాన్ని కూడా మీరు దేవుని ఉద్దేశాన్ని కూడా క్యాచ్ చేయలేకపోతే ఎట్లా వస్తుంది ఆశీర్వాదం మనకి? ఆ ఉద్దేశాలని మనం గ్రహించకపోతే దేవుడు నీకు ఎన్నడూ మేలు చేయలేడు. అది దేవుని వాక్యం నీతో ఏం మాట్లాడుతుందో దానిని పట్టుకోకపోతే, దాన్ని నువ్వు గ్రహించకపోతే దేవుని జీవితంలో మేలు చేయలేడు. స్పష్టంగా దేవుని వాక్యం యొక్క ఆలోచన, ఉద్దేశాన్ని గ్రహింపు కోసం ప్రార్థన చేస్తూ ఆ మాటను పట్టుకో, ఆ ఉద్దేశాన్ని పట్టుకో, ఆ మాటను పట్టుకో. ఆ మాట నీకు ఆశీర్వాదం ఇస్తుంది. ఏదో చెప్పినప్పుడు వింటున్నట్టుగా, లోపడుతున్నట్టుగా, భయపడుతున్నట్టుగా, నేను ఆ మార్గంలోకి వెళ్ళలేనట్టుగా ఏడ్చి ప్రార్థన చేసి మళ్ళీ బయటికి పోయిన తర్వాత శరామాములు అయితే నీ జీవితంలో ఎప్పుడు దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తి కాలేదు. ఫలించాలి అని అంటే నన్ను గ్రహించే వ్యక్తిగా ఉండాలి కదా, అది నీకు సద్వినియోగం చేస్తూ ఉండాలి కదా. ఆ వాక్యం నీలో కార్యం చేయాలి. అది కార్యం చేయాలని అంటే నువ్వు ఆ విధంగా నువ్వు సిద్ధపడాలి కదా. కార్యం చేయాలంటే ఆ విధంగా సిద్ధపడాలి. నిష్ఫలం కాకూడదు వాక్యం, నిష్ఫలం కాకూడదు. నిష్ఫలం కాదు, నీరు నిష్ఫలం అయిపోతుంది. గచ్చ పొదల మీద, ముళ్ళ తప్పుల మీద వర్షం కురిస్తే నిష్ఫలం. అదే మంచి పొలాల మీద వర్షం కురిస్తాయి. విత్తేవాడికి, పైరేసుకునేవాడికి ప్రతిఫలాన్ని జీవితంలో కూడా ఫలం కావాలి అని అంటే ఆ వాక్యం యొక్క ఆలోచన, వాక్యం యొక్క ఉద్దేశాన్ని, వాక్యం యొక్క తలంపుల్ని
దేవుని తలంపుల్ని, దేవుని ఉద్దేశాన్ని నువ్వు గ్రహిస్తే నువ్వు నిజంగా దేవునితో తాకబడిన వ్యక్తివి, నిజంగా దేవుని స్వరాన్ని విన్న వ్యక్తివి, దేవుని చిత్తానికి లోబడిన వ్యక్తివి. లేకపోతే అంత వ్యతిరేకంగా ఉంటుంది. అప్పుడు చాలా అర్థిష్టం, నష్టం, కష్టం, బాధ, దుఃఖం. ఈ దుఃఖం ఎందుకు అంటే మరణార్థమైనటువంటి దుఃఖం, రక్షణార్థమైన దుఃఖం కాదు, మరణార్థమైన దుఃఖం. అదొక ఏడుపు, వేస్ట్ కన్నీరు. రాత్రి ఆ ఉద్దేశాన్ని, ఆ స్వరాన్ని, ఆ సంకల్పాన్ని, చిత్తాన్ని గ్రహించి మనకు అనుగుణంగా మార్చుకుని దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించుతూ ఉండాలి. ఒక పరిశుద్ధాత్ముడు మనకు దయచేయను.